చంద్రశేఖర్ అరెస్ట్ అయ్యారు. సైబరాబాద్ ఈఓడబ్ల్యూ అధికారులు చంద్రశేఖర్ ని అరెస్ట్ చేశారు. 7 కోట్ల రూపాయల స్కామ్ చేశారంటూ విక్రాంత్ రెడ్డి అనే వ్యక్తి ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ ని ఆశ్రయించారట. దీంతో కేసు నమోదు చేసి ఈఓడబ్ల్యూ అధికారులు దర్యాప్తు చేశారు. చంద్రశేఖర్ పై నార్సింగ్, గచ్చిబౌలి, రాయదుర్గంలో పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కుమార్ సిద్ధంగా ఉన్నారు. కుమార్. థ్యాంక్ యూ గాయత్రి. రంగారెడ్డి జిల్లాలోని కోకాపేటలోని గోల్డ్ ఫిష్ సంస్థ అధినేత చంద్రశేఖర్ అయితే ప్రస్తుతం ఈఓడబ్ల్యూ అధికారులు అయితే అరెస్ట్ చేశారు. ముఖ్యంగా సైబరాబాద్ కు సంబంధించి ఈఓడబ్ల్యూ అధికారులు గోల్డ్ ఫిష్ సంస్థ అధినేత చంద్రశేఖర్ రావుకు వచ్చిన ఆరోపణల నేపథ్యంలోని ఏదైతే 7 కోట్ల రూపాయలు స్కామ్ చేశారంటూ కూడా విక్రాంత్ రెడ్డి అనే వ్యక్తి ఈఓడబ్ల్యూ వింగ్ అయితే అప్రోచ్ అయ్యాడు. ఈ నేపథ్యంలోనే దీనిపై కేసు నమోదు చేసిన అధికారులు కూడా చంద్రశేఖర్ రావు అయితే అదుపులో తీసుకున్నారు. అలాగే మరొక పక్క ఈ స్కామ్ కి సంబంధించి కూడా పూర్తి ఆధారాలు కూడా ఈఓడబ్ల్యూ అయితే సేకరించింది. ఈ నేపథ్యంలోనే నిన్న చంద్రశేఖర్ రావును అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా చంద్రశేఖర్ రావు పై కూడా గతంలో పోలీస్ స్టేషన్ లో కూడా కేసులు అయితే నమోదయ్యి నార్సింగ్, గచ్చిబౌలి, రాయదుర్గం పిఎస్ లో కూడా పలు సెక్షన్ల కింద కేసులు కూడా ఉన్నాయి. అలాగే గతంలో కూడా 3 పీడీ యాక్ట్ కేసులు కూడా పోలీసులు అయితే నమోదు చేసినట్లయితే ప్రస్తుతం బయటకు వస్తుంది. ముఖ్యంగా గోల్డ్ ఫిష్ సంస్థ అనేది ఒక చాలా ఫేమస్ సంస్థ అని చెప్పొచ్చు. ఎందుకంటే కోకాపేటలోని చాలా రిచ్ కి సంబంధించిన విల్లాస్ కూడా వీళ్ళైతే నిర్మించారు. ఈ నేపథ్యంలోనే ఇతను ఒక రియల్టర్ గా కూడా చెప్తారు. అలాగే కేటీఆర్ సన్నిహితుడు అని కూడా చెప్తూ ఉంటారు. ముఖ్యంగా విక్రాంత్ రెడ్డి అనే వ్యక్తి ఈఓడబ్ల్యూ వింగ్ ను అప్రోచ్ అయ్యి 7 కోట్ల స్కామ్ కు సంబంధించి అతనిపై ఫిర్యాదు చేయడంతో ఈఓడబ్ల్యూ అధికారులు కూడా అతనిపై కేసు అయితే నమోదు చేశారు. ఆ కేసు నమోదు చేసిన తర్వాత కూడా దీనికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించిన తర్వాత చంద్రశేఖర్ రావు అయితే ప్రస్తుతం అదుపులోకి అయితే తీసుకోవడం జరిగింది గాయత్రి. రైట్, థ్యాంక్ యూ కుమార్.